సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతక్క సంతాప సభ దండపూడి గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ సభ మామిడి మురళి అధ్యక్షతన న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో జిల్లా నాయకులు కారం రాఘవ, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కమిటీ కన్వీనర్ తగరం బాబురావు మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా సాయుధ దళ కమాండర్ గా ఆదివాసీల హక్కుల కొరకు, పోడు భూముల కొరకు అనేక ఉద్యమాలు సాగించిన కామ్రేడ్ సీతక్క గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉంటున్నారని, సీతక్క ఈ నెల 11వ తారీఖున ఖమ్మంలో తుది శ్వాస విడిచారని అన్నారు. సీతక్కతో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతానికి ఉన్న అనుబంధం వల్ల ఆమె భౌతిక గాయాన్ని కన్నాపురంలోని పార్టీ ఆఫీస్ కు తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచడం జరిగిందని, అనంతరం ఆమె భౌతిక గాయానికి కన్నాపురంలోనే అంత్యక్రియలు నిర్వహించామని అన్నారు. అమరుడు కామ్రేడ్ ధర్మన్న సహా సరిగా ఆయనతో కలిసి విప్లవ ఉద్యమంలో ఆరోగ్యం సహకరించేంత వరకు పాల్గొన్నారని, ధర్మన్న నేతృత్వంలో ఏర్పడ్డ రామనరసాపురం అడవి గ్రామం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో రామన్న అమరత్వం చెందగా కామ్రేడ్ సీతక్క తప్పించుకోవడమే కాకుండా మిగిలిన దళిత సభ్యులను రక్షించిన ధైర్యశాలి అన్నారు. నేడు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలతో ఇతర వర్గాలతో పాటు ఆదివాసీల హక్కులపై కూడా దాడి జరుగుతుందన్నారు. అటవీ పుత్రులను అడవి నుండి, వారి భూముల నుండి నిర్వాసితులను చేసేందుకు పాలకులు చేసిన కుట్రలకు వ్యతిరేకంగా సీతక్క స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించడమే సీతక్కకు మనం అర్పించే నిజమైన నివాళులు అని అన్నారు. సీతక్కకు జోహార్లు, సాధిస్తాం సీతక్క ఆశయాలను అంటూ నినాదాలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో సీతక్క ఆదివాసీల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేశారని, బుధవారం వస్తే ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న సమస్యలపై అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు రాసి ఇచ్చేవారని, గ్రామాల్లో ఉన్న సమస్యలను వినతి పత్రాల ద్వారా అధికారులకు తెలియజేసేవారని అన్నారు. ఆదివాసులకు మెరుగైన వైద్యం అందించేవారని, జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, కామెర్లు లాంటి వాటికి ధర్మన్న సీతక్క వైద్యం చేసేవారని అన్నారు. ఏజెన్సీలో పోడు భూముల కోసం కొట్టించి ఆదివాసుల చేత వ్యవసాయం చేయించేవారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కలుము కరగాల లచ్చిరెడ్డి, బొందల శ్రీను, రామన్న, కోసం పెతురు, మామిడి చిన్నారెడ్డి, కరకాల శకుంతల, తుమ్మిరి గంగా తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ చేతక్కకు, జోహార్ కామ్రేడ్ చేతక్కకు, సాధిద్దాం చేతక్క ఆశయాలను, సాధిద్దాం కామ్రేడ్ చేతక్క ఆశయాలను. అమర హై చేతక్క, అమర హై చేతక్క, అమర హై చేతక్క. జోహార్ కామ్రేడ్ చేతక్కకు ఇవ్వాలి. ఏజెన్సీలో ఆదివాసీలు సాగు చేసుకున్న పొడి భూములకు 60 పట్టాలు ఇవ్వాలి. 60 పట్టాలు ఇవ్వాలి. పొడి భూములకు 60 పట్టాలు. జోహార్ కామ్రేడ్ చేతక్కకు, జోహార్ కామ్రేడ్ చేతక్కకు, సాధిద్దాం చేతక్క ఆశయాలను. ఓర్ దిలాలి సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ, ఓర్ దిలాలి సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ, ఓర్ దిలాలి సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ. నా పేరు టి బాబురావు, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కమిటీ కన్వీనర్. ఈ ఏరియాలో ధర్మన్న అడుగు జాడల్లో నడిచినటువంటి సీతక్క, ధర్మన్న సతీమణి ఈ ఏరియాలో 30 సంవత్సరాలుగా ఇక్కడ దళాలు నిర్వహించి అడుగుబాట పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, కొండరెడ్లు, కోయల పక్షాలు నిలబడి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మన సీతక్క మొన్న 11వ తేదీన రాత్రి బాత్రూంలో బ్రెయిన్ స్ట్రోక్తో ప్రాణాలు పెట్టడం జరిగింది. ఆమెని కన్నాపురంలో ఉన్నటువంటి కామ్రేడ్ ధర్మన్న మెమోరియల్ హాల్కి తీసుకొచ్చి అక్కడ ప్రజల సందర్శనార్థం ఆమెను ఉంచడం జరిగింది. సందర్శన తర్వాత ఆమె భౌతిక గాయానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఆమె ఏజెన్సీలో ఆదివాసీల పక్షాన ఎన్నో పోరాటాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి పోడు భూముల్ని కొట్టించి వ్యవసాయం నేర్పినటువంటి వ్యక్తి మన కామ్రేడ్ సీతక్క. ఇక్కడ ఏజెన్సీ వాసులకి వర్షాకాలం వచ్చి జ్వరాల బారిన పడితే కనుక ధర్మన్న గారు, సీతక్క గారు కూడా వైద్యం సిటీ పట్టణాల నుంచి మందులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి వైద్యం టాబ్లెట్లు ఇవ్వటం, ఇంజక్షన్లు చేయటం లాంటివి కూడా చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల ఆరోగ్యాలను కూడా ఎంతోమంది ఆరోగ్యాలను కాపాడే, ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తులు మన కామ్రేడ్ ధర్మన్న గారు సతీమణి సీతక్క. ఇక్కడ ఉన్నటువంటి పోడు భూములు కొట్టించి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి అన్నం తినే, ఇవాళ అన్నం తిన్నారంటే అది కేవలం మన సీతక్క గారి కృషి ఫలితం అని చెప్పి మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆదివాసీల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించి ఆదివాసీల అభివృద్ధికి, ఆదివాసీల ఉన్నత స్థానానికి వెళ్ళటానికి కూడా మన కామ్రేడ్ సీతక్క గారు ఎంతో కృషి చేశారు. ఆమె మొన్న అమరులు అవ్వడం జరిగింది. ఇవాళ గ్రామాన సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో
ఆమె సంతాప సభలు మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కామ్రేడ్ సీతక్క, ప్రతి మహిళ కామ్రేడ్ సీతక్క ఆశయాలను తీసుకోవాలి, ఆశయాల కోసం పనిచేయాలి. ప్రతి మహిళ కూడా ఒక సీతక్కలా తయారవ్వాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని, గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రతి ఒక్క మహిళ తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నా పేరు కారం రాఘవ, సిపిఎంఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు. 11వ తారీఖున కామ్రేడ్ సీతక్క అమరత్వం పొందడం జరిగింది. అమరత్వం పొందిన తర్వాత, ఖమ్మంలో పొందిన తర్వాత మేము పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీసుకొచ్చి కన్నాపురంలో ఆమెని ప్రజల సంస్కారం కోసం అక్కడ మేము పెట్టడం జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున అమరత్వం పొందినటువంటి ఏదైతే సీతక్క ఉందో ఆమె భారీగా ప్రదర్శనతో వెళ్ళి అంత్యక్రియలు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రతి సమస్యని కామ్రేడ్ సీతక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు ఐటీడీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఐటీడీకి తీసుకెళ్ళి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి ప్రజల సమస్యల్ని తెలియజేయడం జరిగింది. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల సమస్యలు పోరాటం ద్వారానే పరిష్కారాలు అయినాయి. ఇంకా పోరాడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ పోరాటాలలో ప్రజల సమస్యలను పరిష్కరించవలసిన అవసరం కూడా ఉందనేది కామ్రేడ్ సీతక్క మా అందరికీ చెప్తూ ఉండేది. అయితే అటువంటి సీతక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మైదాన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సీతక్క, అదేవిధంగా కన్నాపురం ఏరియాలో ఉండేటువంటి అల్లూరి రాఘవ పొలాలు ఏదైతే సాకల్ మాన్యాలు ఉన్నాయో లేదా ఇతర భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్ని అతను అన్యాక్రాంతంగా ఆక్రమణ చేసి సాగు చేస్తుంటే ప్రజలకి విషయం తెలియజేసి ఆ ప్రజల పోరాటం ద్వారా భూములు సాధించింది. ఈరోజు ఆ ఏరియాలో ఉండేటువంటి ప్రతి ఒక్క గిరిజనుడు ఈరోజు సాగు చేసుకుంటున్నాడంటే తప్పనిసరిగా సీతక్క పోరాటం ప్రతిఫలం ఉంది. అందుకని అటువంటి అమరుల యొక్క త్యాగ ఫలితాన్ని ప్రతి గ్రామంలో తీసుకెళ్ళి వాళ్ళ యొక్క త్యాగాల్ని గుర్తు చేస్తూ ప్రజా పోరాటాలకి ప్రజలందరూ కదలాలని మా సిపిఎం న్యూ డెమోక్రసీ తెలియజేస్తుంది. అందుకని ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ప్రజా పోరాటాల్లో ముందు వరుసలో ఉండాలని తెలియజేస్తున్నాం.